Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel The Indian Kitchen. ఈ రోజు మన కిచెన్ లో ఇంట్లోనే బ్రెడ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. బ్రెడ్ చేసుకునే మౌల్డ్ లేకుండా ట్రేలోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. మీరు కానీ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 200 ml వామ్ వాటర్ వేసుకోవాలి, లైట్ గోరువెచ్చగా. ఇప్పుడు అదే వాటర్లోకి 40 ml ఏదైనా ఒక వెజిటేబుల్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్తో పాటు 5 grams డ్రై యాక్టివ్ ఈస్ట్ అని మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఆ ఈస్ట్ కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక 2 to 3 minutes టైం పడుతుంది అదంతా కలిసిపోవడానికి. మిక్స్ చేసుకోకుండా జస్ట్ ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 minutes రెస్ట్ ఇచ్చినా మనకి అది ఫర్మెంట్ అవుతుంది ఈస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లోకి ఒక జల్లెడ తీసేసుకొని మైదా పిండిని జల్లించుకుందాము. నేను 500 grams మైదా తీసుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్ 500 grams సరిపోతుంది. జల్లించేసుకొని ఇప్పుడు దీంట్లోకి 5 grams సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసుకొని పిండంతా కలిసేలాగా కలిపేసుకొని ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఫ్లోర్ అంతా ఆయిల్ పూసేసుకొని ఇప్పుడు ఆ పిండిని దాంట్లో వేసేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి, చపాతీ పిండి కలుపుకునేటట్టు. మనకి స్టార్టింగ్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది, బట్ అప్పుడు కొంచెం పొడి పిండి చల్లుకుంటూ మైదా పిండిని కలిపేసుకోవాలి. గుర్తుంచుకోండి, మనకి బ్రెడ్ బాగా రావాలి అంటే పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బ్రెడ్ వస్తుందన్నమాట. దాదాపు 3-4 times మనం పిండిని అనేది కలపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని అదే బౌల్లో వేసేసుకొని పైన మూత పెట్టేసుకొని 40 to 50 minutes రెస్ట్ ఇస్తే మనకి చూడండి పిండి అనేది డబుల్ ద సైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ టైం అన్నీ మనం పిండిని కలుపుకోవాలి. సేమ్ ఇందాక చెప్పినట్టే ఫ్లోర్కి ఆయిల్ పూసేసుకొని మళ్ళీ ఆ పిండిని ఒక 5 minutes నీట్ చేసుకోవాలి బాగా. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అలా బాగా కలుపుకోవాలన్నమాట. ఎయిర్ బబుల్స్ లేకుండా నీట్గా పిండిని కలుపుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. పిండిని ఎలా ఒత్తుకోవాలనేది ఇప్పుడు ఇలా చపాతీలాగా ఒత్తేసుకొని బుక్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నట్టు 4 sides నుంచి ఫోల్డ్ చేసుకొని పిండిని మళ్ళీ ఒత్తుకొని మళ్ళీ ఒక 40 to 50 minutes రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు పిండి సైజ్ మళ్ళీ డబుల్ అవుతుందన్నమాట. సేమ్ ఇదే బౌల్లోకి ఆ పిండిని వేసేసి అల్యూమినియం ఫాయిల్ కానీ మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంటే ప్లాస్టిక్ ర్యాప్ ఉంటే ప్లాస్టిక్ దాంతో ర్యాప్ చేసేసుకొని 50 minutes రెస్ట్ ఇవ్వండి. చూడండి 50 minutes తర్వాత సైజ్ అనేది మళ్ళీ పెరిగింది డోది. ఇప్పుడు థర్డ్ నీడింగ్ అనమాట. థర్డ్ టైం మళ్ళీ మనం పిండిని కలుపుకోవాలి. ఇదే లాస్ట్ స్టెప్ బ్రెడ్ చేసుకోవడానికి. పిండిని మళ్ళీ ఇలా ఒత్తేసుకొని దీన్ని 3 portionsగా డివైడ్ చేస్తున్నాను, 3 loaves వచ్చేటట్టు. మీకు కావాలి ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే మీరు చిన్న బౌల్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని ఇలా 3 halfsగా చేసేసుకొని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లోఫ్ లాగా మళ్ళీ ఒత్తేసుకొని బేకింగ్ ట్రే తీసేసుకొని దానిపైన బేకింగ్ పేపర్ వేసేసుకొని ఆ పేపర్ని కూడా 3 halfsలా చేసేసుకొని ఆ 3 halfsలో మనం ప్రిపేర్ చేసుకున్న డోని పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఏదైనా ఒక వెట్ క్లాత్ని వేసేసుకొని మళ్ళీ ఒక 15 to 20 minutes రెస్ట్ ఇవ్వండి. అప్పుడు మళ్ళీ కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది బ్రెడ్ది. చూడండి ఇప్పుడు ఫైనల్గా దీన్ని బేక్ చేసేసుకుందాము. బేక్ చేసుకునే ముందు ఈ డో పైన జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకొని పైన పొడిపిండి చల్లేసుకొని 180 degreesలో 10 minutes ప్రీహీట్ చేసుకొని 180 degreesలో 25 to 30 minutes బేక్ చేసుకుంటే మనకి బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ బేకరీలో ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందన్నమాట. కావాలంటే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. బ్రెడ్ ఇప్పుడు చల్లారిపోయాక దీన్ని కట్ చేసుకుంటే నీట్గా కట్ అవుతుంది బ్రెడ్ అనేది. ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 3 to 4 days ఉంటుంది. 3 to 4 days కంటే ఎక్కువ ఉండదన్నమాట. ఎందుకంటే మనం దీంట్లో ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కాబట్టి. చూడండి యాజ్ ఇట్ ఈస్ సేమ్ మనకి బయట బేకరీలో ఉండే టెక్స్చర్తోనే బ్రెడ్ ఉంటుంది. మీరు కూడా ఇప్పటి నుంచి బ్రెడ్ బయట కొండ మానేసి ఇంట్లోనే ట్రై చేయండి.
మీకు కానీ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.